ద జాకెట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఇస్ డ్రైవింగ్ ద బైక్. ఓకే, మీరు తెలుగులో మాట్లాడొచ్చు, మీకు అందరికి కూడా అర్థం అవుతుంది. అదే విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు బ్రదర్. సో 7 అటాక్ చేశారు. సో అందులో ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క బైక్ తీసుకున్నాడు. తర్వాత మొత్తం బట్టలు అతని అన్డ్రెస్డ్ అంటే బట్టలు ఇప్పేయడం జరిగింది. ఆ జాకెట్ అనేది అందులో ఆ 7 ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క జాకెట్ తీసుకున్నాడు. తర్వాత ఆ ప్రవీణ్ బ్రదర్ కి పాయిజనస్ ఇంజెక్షన్ అంటే విషంతో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన గొంతులోకి ఆల్కహాల్ మద్యం పోసారు. సో తర్వాత అతన్ని చంపేశారు. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చారు. ఆ జాకెట్ మళ్ళీ అతనికి శరీరం మీద వేసి అక్కడ శరీరాన్ని రోడ్డు పక్కకి నిలబెట్టారు. సో అట్లనే ఆ బైక్ ని ఆయన మీద పెట్టారు. అది యాక్సిడెంట్ లకు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మనకు వచ్చిన సమాచారం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఐజీకి కేసుని ఎంత తొందరగా అయితే అంత క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని మనకు సమాచారం ఉంది. ఆ 7 ఎవరు అంటే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనే బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ. ఇది ఇక్కడ ఆయనకు ఈ బాధ్యత అప్పచెప్పినరు. సో అందులో దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరంటే చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనేది నాకు వచ్చిన సమాచారం. విచ్ క్రాఫ్ట్ అంటే క్షుద్ర పూజలు లేదా చేతపడి చేసి అతన్ని చంపడం జరిగింది. నాకు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అతని యొక్క తొడ మీద కట్ చేయడం కానీ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం కూడా చేసిండ్రు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ఆ రిపోర్ట్ బయటకు వస్తుందా లేదా అనేది అది వేరే ముచ్చట. సో అట్లనే కాంట్రాక్టర్ సుపారి గ్యాంగ్ ప్రవీణ్ బ్రదర్ యొక్క ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లకి వెళ్ళి డబ్బులు 6,20,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎక్కడికి పోయినాయి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ 8తో ఎండ్ అయ్యే అకౌంట్ నంబర్లకు పోయినాయి అనేది నాకున్న సమాచారం. అట్లనే ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ 3 వాహనాలను రెంట్కి తీసుకున్నారు. వైట్ కార్ సుజుకి స్విఫ్ట్, 2 ట్రక్కులు. ఈ ట్రక్కులని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నారనేది నాకు వచ్చిన సమాచారం. ఇది మొత్తం హ్యాండిల్ చేసింది భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. 2 కత్తులు తీసుకున్నారా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు, వైట్ కారు సుజుకి స్విఫ్ట్. 3 కార్లు, ఒక కారు, 2 ట్రక్కులు. ఓకే. సో అట్లనే ఆ యొక్క దే బ్రాట్ 2 వేకెంట్ అప్ టు విజయవాడ దాకా ఆ 2 ట్రక్లని ఖాళీగా తెచ్చారు. ప్రవీణ్ బ్రదర్ యొక్క బాడీని మాత్రం సుజుకి స్విఫ్ట్ లో ఉంచారు. ఆ తర్వాత ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని ఆ ట్రక్ లో ఉంచారు. రెంట్ గా 5 లక్షలు ఆ యొక్క రెంట్ గా ఇచ్చారు ఆ 3 వాహనాలకి అనేది మనకున్న సమాచారం. ఓకే, ఎవరు 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటే సుపారి గ్యాంగ్. 7 అని మీకు ఎలా తెలుసు? ఇవన్నీ చెప్పిన వాళ్ళు మనకు ఆ ముచ్చట కూడా చెప్తారు. అంటే దాచుకోవడానికి ఏమి డిబ్బీలో వేసుకునే డబ్బులు కాదు కదండి. ఒక మర్డర్ కేసుకు సంబంధించి 7 ఉన్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, వెంబడించారు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇదే దాచుకోవటానికి లేకపోతే మనం మైండ్లోనే ఉంచుకోవడానికి కాదు కదా, ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది కదా. అంటే మీరు ఇందులో చాలా విషయాలు చెప్పారు. 6 ఉన్నారు, అందులో బట్టలు విప్పారు, ఒకరు ఆయన షర్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత ఏ ట్రక్కులో ఎప్పుడు పెట్టారు, మత్తు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు అని. సో ఇంత చూసినట్టుగా చెప్తున్నారు కదా, ఎవరు ఇది చెప్పింది? ఎవరు అది వాళ్ళని మనము బయట తీసుకురాలి కదా. అంటే నేరస్తులు మీరు దాస్తారా? మీకు తెలుసుండే వాళ్ళని చెప్పను అని అంటే లేదు. మనకి నేరస్తులను దాస్తున్నది ప్రభుత్వం. వాళ్ళు రిలీజ్ చేయాలి వాస్తవాలు. అది కాదు. ఓకే, ఇన్ని డౌట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఇన్ని డౌట్స్ కాదు, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తి మీకు చెప్పిన వ్యక్తి ఒక పెద్ద కట్టు కథ అయిన అల్లుండి ఉండాలా? లేకపోతే మీకు చెప్పినటువంటి వ్యక్తి ఆ 7 పాటు 8వ ఓడైనా ఇన్ని ఉండాలా? ఎందుకంటే అంత షట్ట తీసాడు అనేటువంటి ఒక క్లియర్గా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పారు కాబట్టి మీరంటున్న 7 కాకుండా ఇంకొకరైనా అయి ఉండాలా, లేకపోతే కట్టు కథ అయినా చెప్పి ఉండాలా? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మార్నింగ్ 8 అరౌండ్ 8:30కి ఆ సుగుణాకర్ అంటే ఆయన, శివశక్తి సుగుణాకర్ అంటే ఆయన
అసలు ఆ పంచనామా గానీ ఆ గ్రామ అధికారులు గానీ అక్కడికి పోయింది 9:30 వరకు. 9:30 వరకు ఎవరికి తెలియదు అక్కడ ప్రవీణ్ బ్రదర్ శవం ఉందని. అట్లాంటిది ఆ కరుణాకర్ సుగుణ అనే ఆయనకి ఎట్లా తెలుసు? 8:30కి ఎట్లా పోస్ట్ పెడతాడు సోషల్ మీడియాలో? అట్లనే ఈయన తాగి చచ్చిపోయిందని, యాక్సిడెంట్ అయిందని ఎవరు ఒక కంక్లూజన్ రాకముందే. ఓకే, దానిపైన తీసుకుందాం. ఒకవేళ మీరు కనుక నిజంగా 8:30కి పోస్ట్ పెట్టుండుంటే కరుణాకర్ సుగుణ, ఆ వార్త 9:30 కంటే బిఫోర్, 8 కంటే బిఫోర్ ఎవరికీ తెలియలేదు, కానీ పోస్ట్ మార్టం 8కే పెట్టాడు అని అంటే ఓకే, దాన్ని అనుమానిద్దాం, దానిపైన వివరణ తీసుకుందాం. ఖచ్చితంగా ఆ పాయింట్ను వదలొద్దు. కానీ నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే 7 ఉన్నారు అని ఎలా తెలుసు? 7 బట్టలు విప్పారు అని ఎలా తెలిసింది? ఎవరు చూశారు? ఆయన బట్టలు విప్పడం దగ్గర నుంచి ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వరకు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా లేదనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే రావాలి. కానీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, బట్టలు విప్పారు, ఆ 7గురిలో ఒక వ్యక్తి వేసుకున్నాడు అని చెప్తున్నారు. ఈ ఫ్రేమ్ వరకు మనం కన్ఫైన్ అవుదాం, ఇక్కడ కొంత క్లారిటీ తీసుకుందాం. సో మీకు చెప్పింది ఎవరు? ఆ 7 ఎవరు? 7 కాంట్రాక్ట్ కిల్లర్స్. ఎట్లయితే ఇప్పుడు ఆయన పేరేంది అమృత ప్రణయ్ ఎట్లా చంపారు, అస్గర్ అట్లా భారీ శర్మ. సో అదే విధంగా కాంట్రాక్ట్ సుపారీ. ఓకే, వాళ్ళు కనబడ్డారు అక్కడ. అమృతరావు కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్ని పురమాయించాడు, వాళ్ళు వచ్చారు, నరికారు, చంపారు, వాళ్ళకి మన ఉరిశిక్ష పడింది ఇదంతా. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్య ప్రమాదం అనేది ఇంకా బయటకు రాలేదు. సో ఇంకా నో, ఓకే, వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే మాకు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తుందో లేదో చూద్దాం. ఎందుకు ఇవ్వట్లేదో కూడా అడుగుదాం. కానీ ఈ లోపు మీరు రివీల్ చేసేసారు మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి అని. 7 ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 7 సమాచారం మీకు ఇచ్చింది ఎవరు? ఒకవేళ మీరు అమెరికాలో ఉండి 7 సమాచారం మీరు చెప్పకపోతే పాస్టర్ మరణానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని దాస్తున్న కేసు మీపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మీరు ఆ పాపం మూట కట్టుకునే అవకాశం ఉంటుందేమో. అది ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళ యొక్క అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లలో ఇంటర్నల్ గా వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్నల్ గా షేర్ చేసిన సమాచారం కావాల్సింది కాదు. ఆ 7 చంపేశారు, ఆయన షర్ట్ విప్పి మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు అనే విషయాన్ని మీకు చెప్పింది ఎవరు? మీ దగ్గర ఆధారం ఉందా? ఉంటే ఆ వ్యక్తిని మీరు దాయడం ద్వారా ప్రవీణ్ మరణానికి సంబంధించిన ఒక వాస్తవాన్ని దాచిన వ్యక్తిగా మీరు మిగిలిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పాల్సిందే, అట్లీస్ట్ పోలీసులకైనా చెప్పాల్సిందే. లేకపోతే ఆ కుట్రలో మీరు భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. అలా మీరు థ్రెటన్ చేస్తే కాదు, మనకు వచ్చిన టిప్స్ అంటారు కదా. టిప్స్ కాదంటే ఇది అనుమానమా నిజమా? నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఇదంతా కూడా ఇలా జరుగుండొచ్చు అనుమానం పడ్డారా, లేకపోతే ఇలాగే జరిగిందా? నాకు అదైనా క్లారిటీ కావాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, మీకు పోలీసు భాషలో, ఇన్వెస్టిగేషన్ భాషలో, ఈవెన్ అమెరికాలో అయినా సరే టిప్స్ అంటారు. టిప్స్ అంటే ఏంది? దే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్వేర్ బట్ దే డోంట్ రివీల్. కానీ ఒక మర్డర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇవ్వద్దు అంటే ఎవరికి ఇవ్వద్దు అంటే ఆయనకి థ్రెట్ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వద్దు. కానీ పోలీసులకు ఇవ్వాలి, కోర్టుకి ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక కీలక సమాచారాన్ని మీరు ఇవ్వకుండా దాచిపెట్టి మీరేదో తేల్చండి అంటే ఎలా చెప్తారు? పోలీసులకైనా ఎవిడెన్సో ఇన్ఫర్మేషనో కావాలి కదా. మీ దగ్గర అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఇవ్వను అంటే ఎలా? చెప్తున్నా కదా, నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా. వచ్చిన సోర్స్ ఓకే ఓకే. మీరు పంపించిన వ్యక్తి కూడా ఈ కుట్రలో భాగస్వాముడైన వ్యక్తి అప్పుడు, ఎందుకంటే అతను దగ్గరుండైనా చూసుండి ఉండాలా, లేకపోతే అతను ఇమాజిన్ చేసుకుని ఉండాలా? అతను దగ్గర నుంచి చూసాడా, ఇమాజిన్ చేసుకున్నాడా? లేదు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి దయచేసి. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాట్లాడితే నేనేం మాట్లాడలేను. ఇప్పుడు బైక్ పడి ఉంది, బైక్ పడి ఉన్నటువంటి పొజిషన్ చూస్తే డౌట్ వస్తుంది, ఇలా బైక్ ఎలా పడుతుంది అని. సో ఇలా పడదు, వేరే రకంగా బైక్ ఒక చోట, మనిషి ఒక చోట పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డౌట్స్ ఒక కామన్ మ్యాన్గా ఎవడైనా కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మీరు చెప్పింది అలా కాదు. ఆయన్ని ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎంతమంది కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన సమయంలో ఆయన షర్ట్ ఎవడిప్పాడు, షర్ట్ ఎవడు వేసుకున్నాడు, 2 ట్రక్కులు ఎక్కడ తీసుకున్నారు, ఒక వైట్ మారుతి కారు ఎక్కడ తీసుకున్నారు, ఇవన్నీ మీరు చెప్పారు. అంటే ఇది అనుమానాలు కాదు, మరణించిన స్థితిలో ఆయన బైక్ పడి ఉన్న పొజిషన్ అనుమానిస్తున్నటువంటివి కావు. ఇవి మీరు దృశ్యాలు చెప్పేస్తున్నారు, ఎవిడెన్స్ చెప్పేస్తున్నారు. ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరికో ఒకరు చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంటర్నల్ గా షేర్ చేస్తారు కదా. ఓకే, అంటే మీకు చెప్పినటువంటి వ్యక్తికి ఆ మర్డర్ కుట్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి చెప్పాడు, రైట్? మర్డర్ లో పాల్గొన్న వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పి ఉంటారు.
ఎవరు పోలీస్ అధికారులు మీకు చెప్పినటువంటి వ్యక్తికి చెప్పారు ఇలా జరిగింది అని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మొన్న పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో కొందరు డాక్టర్లు వాళ్ళ ఇంటర్నల్ గా అక్కడ ఏముందో వాస్తవాలు చెప్పారు, కానీ అది ఆ రిపోర్ట్ బయటకు రానివ్వరు. ఓకే ఓకే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది జనరల్ గా అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరితోనైనా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ మీరు అవన్నీ కాదు, బియాండ్ దట్, దానికి అతీతమైంది చెప్పేశారు. మీరు మర్డర్ ఎలా జరిగిందో చెప్పేశారు, అందులో ఎంతమంది ఉన్నారో చెప్పేశారు, ఏ కారులో తీసుకువెళ్ళారో